నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనమైతే గురు సంచారం వల్ల ఏ రాశికి వివాహ యోగం ఉంది ఈ సంవత్సరంలో రాబో అంటే ఈ 6 మాసాల పాటు అని అయితే తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం సింహరాశి దగ్గర ఉన్నాం. ఈ సింహరాశి వారికి వివాహ యోగం ఉందా అంటే గురు సంచారం వచ్చేసి జూన్ 2వ తారీఖు నుండి అనుకున్నాం. సో ఈ జూన్ 2 తర్వాత వాళ్ళకి వివాహ యోగం ఉందా లేదా, లేకపోతే కనుక ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు తెలియజేయండి గురుగారు. ఖచ్చితంగా. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది సింహరాశి. ఈ సింహరాశి వారికి గురు సంచారం అనేది ప్రతి రాశిలోనూ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గురు సంచారం మనకి 2020 సంవత్సరం జూన్ 2వ తారీఖున ప్రారంభమవుతుంది. ఇక్కడ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశికి ఆరంభమవుతుంది అనమాట. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు ఉంటారు. అక్టోబర్ 31 తారీఖు వరకు అక్కడ ఉంటారు అనమాట. అయితే ఈ యొక్క సింహరాశి వారికి 12వ స్థానం అవుతుంది. అంటే 12వ స్థానంలో గురువు ఉండడం వలన వివాహాలన్నీ కూడా చేసుకోకపోవడం మంచిది. 12వ స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహం వీరికి నష్టాన్ని ఎక్కువ ఇస్తుంది. దానితో పాటు గురువుతో పాటు ఎవరున్నారంటే శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు గురువు కలయికతో ఉండడం ద్వారా సింహరాశి వారికి కలత్ర యోగం అంటారు. అంటే కలత్ర దానికి దోషం అంటారు, కలత్ర దోషం అంటారు. అలానే గురు చండాల యోగం, కలత్ర దోషం రెండూ వస్తున్నాయి. కాబట్టి వివాహం చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే 12వ స్థానం ఉన్నారు కాబట్టి వివాహం చేసుకున్నా కూడా ఖచ్చితంగా చెప్పాలంటే నిలబడదు అని చెప్తారు. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఈ 3 మాసాలు చేసుకోకూడదు. అక్టోబర్ 31 తర్వాత మరిలో ఒక 3 మాసాలు అయితే మాత్రం అంటే డిసెంబర్ వరకు కూడా సింహరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురువు. ఈ సింహరాశిలో సంచరించే తరుణంలో శుక్రుడు కూడా సింహరాశి, కన్యారాశి, తులారాశి 3 మాసాలకు ఒకసారి మారుతుంటాడు. అంటే 30 రోజులకు ఒకసారి మారేటువంటి కుజుడు ఉంటాడు, మనకి శుక్రుడు ఉంటాడు. కాబట్టి అక్టోబర్ 31వ తారీఖు తర్వాత వివాహ యోగం అయితే వీరికి కనిపిస్తూ ఉంటుంది. అక్టోబర్ 31 వరకు కూడా చేసుకోకపోవడమే ఉత్తమం. పెళ్లి సంబంధాలు కుదిరినప్పటికీ కూడా, లేదు అంటే అమ్మాయి అబ్బాయి కుదిరించుకున్నా కూడా అక్టోబర్ 31 వరకు చేసుకోకపోవడం మంచిది. ఇక జీవితంలో వీరికి వివాహం అసలు అవ్వట్లేదు, పెళ్లి గడులు వచ్చిపోతున్నాయి. అసలు ఎందుకు వివాహం అవ్వట్లేదు అంటే వీరికి వివాహం అవ్వకపోవడానికి కారణాలు ఉంటాయి. ఒకటి, వీరు ఎవరినైనా పాస్ట్లో లవ్ ఉండడమా. లవ్ ఉంటే వీరు జెన్యున్గా ఉంటారు. సింహరాశి వాళ్ళు చాలా జెన్యున్గా ఉంటారు. వీరు ఏదో చెడు క్రియలు చేపించేసి చెడు ఉద్దేశంగా ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని దగ్గర చేసుకోవడం తత్వం వీరికి ఉండదు. ఎవరైనా దగ్గర చేసుకోవాలి అనుకున్నా కూడా దగ్గర అయితే కూడా వారిని మంచిగా అభిమానం, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలన్నీ ఉంటాయి వీరికి. అవన్నీ ఎదుటి వారికి కూడా ఉండాలి కదా. అవును. కాబట్టి వారికి ఉన్నాయా లేదని గ్రహించుకోవాలి. అలానే సింహరాశి వారికి ఏంటంటే ఒకసారి మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడేందుకు ఎక్కడ దగ్గర వెళ్తారు. కాబట్టి అలాంటి స్త్రీకో పురుషుడికో నాతో పాటు ఉండాలని చెప్పి మాట వీస్తే ఆ మాట కోసం ఎక్కడ దగ్గర వెళ్తారు. కాబట్టి సింహరాశి వారు మోసం చేయరు, చెడు క్రియలు చేయించాల్సిన అవసరం లేదు. అది ఎదుటిగా ఉన్నవారు మాత్రం ఆలోచించుకోవాలి. అంటే వీళ్ళకి ప్రస్తుతం అష్టమ శని కూడా నడుస్తుంది కదా గురుగారు. సో దానివల్ల అలానే ఈ గురు సంచారం వల్ల లేట్ మ్యారేజ్ అష్టమ శని ఏం చేస్తాడంటే కనుక ఒకసారి ఒక పని ఏదైతే ఉందో అది ఆ పని అవ్వకుండా చేయటము, లేట్ అవ్వటము, వీరిలో ఉన్నటువంటి సహనము, ఓర్పు అవన్నీ కూడా గమనిస్తూ గ్రహించుకుంటూ ఉంటుండడం అన్నమాట. అలానే వీరికి ఎక్కువగా ఒబిసిటీ రావటం, అంటే ఎక్కువ బాడీ రావటం కానీ, అలాగే బద్ధకంగా ఎక్కువ ఏర్పడటం కానీ. అందులో గురువు 12వ స్థానంలో ఉన్నాడు. ఇంకా వీళ్ళకి ఎక్కువ బద్ధకం ఉంటుంది. ఎక్కడైనా జాబ్కి వెళ్ళాలన్నా కూడా 10ంటికి ఇంటర్వ్యూలే అని చెప్పేసి 9ంటిదా పడుకుంటారు. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక వీళ్ళకి స్ట్రెస్ అవుతారు. స్ట్రెస్ అవగానే జాబ్కి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళగానే ఏముంటుంది, స్ట్రెస్లో మొత్తం పోతుంది. కాబట్టి వీరు ఏంటంటే తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోలేరు. కూర్చొని నీళ్ళే తాగాలనుకుంటారు అన్నమాట. అలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది, బద్ధకం ఎక్కువ ఏర్పడితే. అలానే బాడీలో తత్వం కూడా వీరికి బద్ధకమైన తత్వం ఉంటుంది అంటారు. దాన్ని ఏమంటారంటే కనుక వాయుతత్వం అంటారు. అలాంటి వాయుతత్వం కూడా వీరికి ఎక్కువగా ఏర్పడటం ద్వారా వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉండదన్నమాట. కాబట్టి ఈ 3 మాసాలు కూడా వీరు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువగానే బాధిస్తూ ఉంటాయి. అలానే హార్ట్కి సంబంధించి కానీ, లివర్కి సంబంధించిన కానీ, అలానే వాల్స్కి సంబంధించి కానీ, అలానే స్ట్రెంత్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఆ సైనిస్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. ఆరోగ్య ప్రకారంగా అయితే కనుక సింహరాశి వారు ఈ 3 మాసాలు కూడా ముందు, ఆ తర్వాత 3 మాసాలు అయితే కొంచెం పర్వాలేదు అనుకునే విధంగా ఉంటుంది. ఇక వీరికి వివాహం చేసుకోవాలి అంటే కనుక సింహరాశి వారు దొరకడమే అదృష్టం. వేరే రాశి వారికి ఎవరికైనా సరే సింహరాశి వారు ఉన్నారు అంటే వారిని వివాహం చేసుకోవాలంటే కంపార్టబిలిటీ కూడా చెక్ చేసుకునే పని లేదు. ఎందుకంటే ఇంట్లో ఒకరు సింహరాశి వారు అల్లుడైనా, కూతురైనా, కోడలైనా ఎవరైనా సరే ఉన్నారు అంటే కనుక ఆ ఇంటికి మొత్తానికి అదృష్టం వస్తుంది.
లక్ష్మీ అమ్మవారు అడుగు పెట్టినట్టే సింహరాశి వాళ్ళు అడుగు పెడితే. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఓకే. ఖచ్చితంగా ఆడపిల్లలైతే ఇంకా అదృష్టం కదండి, పుట్టింట్లో కలిసి వస్తుంది, అత్తవారింట్లో కలిసి వస్తుంది. అలానే మగపిల్లలైతే కనుక కొడుకుగా పుట్టినప్పుడు తల్లిదండ్రులకు బాగా ప్రఖ్యాత వస్తుంది. ఆ అత్తవారింటికి అడుగు పెట్టగానే వారింట్లో పొంగిపోతుంది అనమాట, ధనధాన్యాలు వచ్చేస్తాయి. అలాంటి అదృష్టం ఉన్నటువంటి రాశి ఉందయా అంటే కనుక చాలా రాసుల్లో కనుక చూస్తే సింహరాశి ఒకటి చాలా గొప్పదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆ సింహరాశికి ఏంటంటే కనుక ఎక్కువ శాతం కూడా దైవగుణం ఉంటుంది. కాబట్టి ఆ సింహరాశి వారికి మొండిగా మూర్ఖంగా వారు చేసే పనిలో చాలా చాకచక్యంగా వెళ్తూ ఉంటారనమాట. అలాంటి వారికి వివాహ యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే వీరికి వివాహ యోగం అనేది బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి సంబంధాలే బాగా కుదురుతాయి. ఎక్కువగా ఆలోచించుకునేదిగా బంధుమిత్రులు. ఇంకా వీరికి ఉన్నటువంటి కోరికలు, వాళ్ళ పేరెంట్స్కి ఉన్నటువంటి ఆశలు ఇలాంటివి ఏమైనా ఉండి బంధుమిత్రులు ఉన్నప్పటికీ కూడా లేదులేండి మాకున్న కోరికలకి మీ సంబంధం కుదరదని చెప్పేసి బయటికి వెళ్ళడం తప్పితే, లేకపోతే వీరికి ఆటోమేటిక్గా బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అత్తయ్య కూతురా, మామయ్య కూతురా, ఎవరో కాళ్ళు ఎల్లుడి చేసేటువంటి బంధుమిత్రుల నుంచి వచ్చినటువంటి సంబంధాలు ఇవే కుదురుతాయి ఎక్కువగా. ఇంకా వీరికి లవ్ అనేది 35% మాత్రమే ఉంటుంది. లవ్ ఉంటుంది, చాలా గాఢంగా ఉంటుంది. పెళ్లి చేసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా అదృష్టవంతులు అయినట్టు. లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవ్వవు మ్యాక్సిమం సింహరాశి వాళ్ళకి. ఎలా అవుతాయి అంటే కనుక సింహరాశి వారి ఉన్నటువంటి స్త్రీలకైతే లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది, పురుషులకైతే చాలా తక్కువ అవుతుంది. అలానే వీరు వివాహం కుదురుతుంది. కంఫర్టబిలిటీ కూడా చెక్ చేసిన అవసరం లేదు. మంచి వ్యక్తులు వీళ్ళు, మాట మీద నిలబడే వ్యక్తులు, మొండితత్వంతో ఉంటారు, మూర్ఖత్వంతో ఉంటారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు, అందరినీ చాలా చంచ చేర్చుకొని అందరూ మన వాళ్ళుగా కూర్చేటువంటి వీళ్ళకి యుగోతత్వం కూడా ఎక్కువగా ఉండదు. అలాంటి వారికి ఈ సింహరాశి వారికి ఏంటంటే కనుక ఇప్పుడు జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు 2020 సంవత్సరంలో కనుక వివాహం అనేది చేసుకోకుండా మన అబ్బాయి మన అమ్మాయి అయితే అనిపించుకోవచ్చు. ఒకటి. రెండోది ఇక్కడ ఏంటంటే కనుక వీరికి మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే వీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారో ఇక రాసుల్లో ఏ రాశి వారిని చేసుకుంటే మంచిది. సింహరాశి వారికి ఒక అదృష్టం ఉంటుంది. సింహరాశి వారిని కూడా పెళ్లి చేసుకోవచ్చు, అది ఒక అదృష్టం. సింహరాశిలో పుట్టిన వారికి స్త్రీ పురుషులు ఉంటే కూడా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు సింహరాశిలో పుట్టి ఉంటే కూడా ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు. అది కొన్ని రాశుల వారికే అదృష్టం ఉంటుంది. దాంట్లో మీనరాశి వారికి, సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు కూడా చేసుకోవచ్చు అలాగా. అయితే సింహరాశి వారికి కూడా ఆ అదృష్టం అనేది ఉంటుంది. రెండోది, కన్యారాశి వాళ్ళని చేసుకుంటే ఇంకా వాళ్ళకి పట్టిందల బంగారమే, ఇంకా వాళ్ళకి కలిసి వచ్చినే ఉంటుంది. పొడుకుని కాడికెళ్ళిపోతే అన్నం వస్తుంది, కూర్చుని కాడికెళ్ళి బంగారం వస్తుంది, అన్నీ అయిపోతాయి అనమాట. ఆ ఏ పని అన్న వాళ్ళన్నా కూడా కన్యారాశి వాళ్ళు చేసి పెడతారు వీళ్ళకి. ఇకపోతే రెండో రాశి ఏంటంటే కనుక ధనుసు రాశి వాళ్ళని చేసుకోవచ్చు. వీళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా విడిపోరు, ఆ భయం ఉండదు. ఇక పొద్దున్నే కొట్టుకుంటారు, మధ్యాహ్నం కలిసి కూర్చొని తింటారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మూర్ఖంగా ఉంటారు, మొండిగా ఉంటారు. వీరేమో తెలివితేటలు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఎవరు? సింహరాశి వారు. దెబ్బ తగలకుండా కొడతారు. కాబట్టి వీరిద్దరికి భలే సూట్ అయిపోతుంది అనమాట. అలానే ఇంకొక రాశి ఏంటంటే కనుక కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చు. వీరికేమో అర్థం చేసుకొని కష్టపడే తత్వం ఉంటుంది, వారికేమో ఆ కష్టాన్ని తినేటువంటి తత్వం ఉంటుంది. తెలివిగా అంటే వారు కష్టపెడుతుంది కూడా తెలియకుండా ఖర్చు పెట్టేస్తారనమాట. కుంభరాశి వారు ఏం చేస్తారంటే కష్టపడతారు. సింహరాశి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కష్టాన్ని కూడా తెలివితేటలతో తింటారు. సో వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసే వాళ్ళు కూడా కన్ను కొట్టుకుంటూ ఉంటారు అనమాట. అసలు వీళ్ళు ఏంటి బాబు ఎవరికి అర్థం కాదు అన్నట్టుగా ఉంటారు. అలానే ఇక లాస్ట్ రాశి ఏంటంటే కనుక వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే కూడా వారిద్దరి మధ్యన బంధము బాంధవ్యం అయితే ఎదుటి వాళ్ళ మీద ఖచ్చితంగా నరదిష్టి వస్తుంది వాళ్ళ కళ్ళు వల్ల. వీళ్ళకి ఇద్దరు కూడా ఎట్లా ఉంటారంటే శివపార్వతుల్లాను, వైష్ణవ అంటే లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళను ఈ రకంగా వారు ఉన్నటువంటి బాంధవం ఇలా ఉంటుందన్నమాట వారికి. కాబట్టి అలాంటి వివాహాలు చేసుకునడం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది. అలాంటి రాసులు వారు కనుక కనెక్ట్ అయితే కనుక లవ్ అయినా అరేంజ్ అయినా ఎటువంటి సందర్భంలో కూడా ఆస్తులు, అంతస్తులు, జాబు, పలుకుబడి ఇవన్నీ లేవే, వీళ్ళు ఎదగలేరేమో అనుకుంటాను. సింహరాశి వారు ఎదగలేరు అనుకోవడానికి లేదు. వాళ్ళ దగ్గర లేదు అంటే 10 లక్షలు ఉంటాయి, ఈరోజు లేదు అంటే 10 లక్షలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అంత ధైర్యం వాళ్ళకు ఉంటుంది. నేను తీసుకురాగలుగుతాను, పోషించగలుగుతానని ఒక ధైర్యం ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. వారు ఎక్కువగా ఏదైనా బాధ ఉన్నా, బంధం ఉన్నా కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టరు, వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి సింహరాశి వారికి చాలా అదృష్టవంతులు. ఎవరికైనా పిల్లలు ఇవ్వాలన్నా అబ్బాయిని వల్ల సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా కళ్ళు మూసుకుని ఇవ్వచ్చు. అంటే ఈ అక్టోబర్ తర్వాత అయితే ఖచ్చితంగా పెళ్లి యోగం ఉంటుంది. అలానే ఇంకోటి ఏంటంటే కనుక మనకి ఈ యొక్క గోచార ప్రకారంగా మనం గ్రహించి గమనించినప్పుడు గోచారం ప్రకారం వారికి దోషాలంటే ఎట్లా ఉంటాయి కదా, చంద్రుడితో పాటు గురువు ఉన్న, చంద్రుడితో పాటు శుక్రుడున్న, 4, 6, 9 స్థానాల్లో గోచారంలో శుక్రుడున్నా, శని ఉన్నా కూడా వారికి వివాహం అనేది ఆలస్యం అవుతుంది. అలానే వారికి గ్రహాల యొక్క అంటే దశాంతదశల్లో రవి దశ కానీ, శుక్రుడి దశ కానీ, గురు దశ కానీ, బుధ దశ కానీ నడిచేటప్పుడు వారికి ఖచ్చితంగా వివాహం అనేది అవుతుంది.
ఇంకా అలాంటి సమయంలో వివాహం అవ్వట్లేదంటే వారి మీద ఎవరైనా కన్ను వేసి వారు ఎదగకూడదు, ఎంత ఎదిగితే కూడా వీరికి ఇబ్బంది అవుతుంది అనుకునే వారు వారి మీద ఎక్కువగా చాతబడులు, హిప్నటైజర్, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేయించి అష్టదిబ్బంది చేసి ఎదగకుండా చేసి మైండ్ మెచ్యూర్ లేకుండా పెళ్లి వద్దనేటువంటి తత్వాన్ని తీసుకొస్తూ ఉంటారు. అది కూడా గ్రహించుకోవాలి. ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకుంటే కనుక ప్రకృతి దోషాలు అవి ఎట్లా ఉంటే కనుక పితృదోషాలు ఏమైనా ఉంటే కనుక సింహరాశి వారికి ఎక్కువగా పితృదోషాలే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దోషాలకు పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరికి వివాహం అయితే అవుతుంది. ఇంకా కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి వివాహం అవ్వాలనుకుంటే కనుక ఇక పరిహారాల నిమిత్తంగా వస్తే కనుక దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు దానం చేసుకుంటూ ఉండాలి, అంటే నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. వినాయక స్వామి వారికి గుంజిళ్ళు తీయాలి. ఎన్ని తీయాలి అంటే 119 గుంజిళ్ళు తీయాలి. ఇక స్త్రీలైతే కనుక ఇక కర్పూరం బిళ్ళలు, గురిగింజలు, కర్పూరం బిళ్ళలు 5, గురిగింజలు 5, మిరియాలు ఒక 5, లవంగాలు 5 ఇవన్నీ కూడా కలగలిపేసి ఒక బ్లాక్ కలర్ వస్త్రంలో మూట కట్టేసి తల చుట్టూ దిష్టి తీసుకొని వారంలో ఒకసారి చేయాలి. 7 వారాలు చేయాలి. ఇది మంగళవారం లేదా గురువారం చేసుకోవచ్చు. ఇలా తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసేసి వారి ముందుకు వేసుకుని కాల్చి వేసేసేయాలి. వంటలో ఎక్కువగా ఇంగు వాడుకుండాలి, స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఆవుకి గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉండాలి. వారి వైట్ అంటే వారి యొక్క 80 కిలోలు ఉన్నారా, 70 కిలోలు ఉన్నారా, 60 కిలోలు ఉన్నారా చూసుకోవాలి. వారికి తగ్గట్టుగా దశమ భాగం, ఇది కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి దశమ భాగం సమర్పించేది కాదు, ఇది కాదు. మనము ఒక 50 కిలోలు ఉన్నానుకోండి, 5 కిలోలు తోటకూర కానీ లేకపోతే దోసకాయలు కానీ ఆవులు ఏవైతే తింటాయో వాటికి ఇస్తూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉండాలి. వారంలో ఒకసారి అయినా లేదా 15 రోజులకు ఒకసారి అయినా సరే ఎవరికైనా సరే ఒక 2-3 భోజనం పెడుతూ ఉండాలి. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వీరికి వివాహ యోగం అనేది ఉంటుంది. ఇంకా కూడా కావట్లేదంటే ఖచ్చితంగా సంప్రదిస్తే నిజంగా వాళ్ళకి ఇంకేదైనా సమస్య ఉందా, వివాహం అవ్వకపోవడానికి ఏమైనా ఉన్నాయా, ఎఫ్ఐఆర్స్ నుండి బాధపడుతున్నారా, అవి ముందుకు రావట్లేదా, లేకపోతే ఎవరైనా నిజంగానే మీరు చేపించారా, వివాహం అవ్వకపోవడానికి కారణం పెద్దగా ఉండదండి, పెద్దగా బాధించదు. కాలసర్ప దోషం ఉన్నా వివాహం అవ్వదు. ఓకే, ఆ దోషాలు ఏమున్నాయో జాతకంలో తెలిసిపోతుందా? తెలుస్తుందండి. మన బాడీలో ఎక్కడైనా సరే మనకు తెలియకుండా మచ్చలు రావడం కానీ, బాడీ అంతా ఒక కలరు, ఫేస్ అంతా ఒక కలరు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, పదే స్కిన్ ప్రాబ్లమ్స్ రావటము, కొంచెం దూరం నడవగానే అలసట రావటము, ఇవన్నీ కూడా కాలసర్ప దోషానికి సిమ్టమ్స్. మన బాడీలో అరికాల దగ్గర నుంచి తల వరకు ఎక్కడైనా సరే పుట్టు మచ్చలు కాకుండా వేరే తామర లాంటి మచ్చలు వస్తూ ఉంటాయి, వస్తుంటే పోతూ ఉంటాయి. దద్దురు లాంటివి వస్తూ రాకపోవటం కానీ జరుగుతూ ఉంటాయి. విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. వారికి తెలియకుండా కోపం, ఇరిటేషన్ రావడము, ఇంట్లో ఉన్నటువంటి బంధుమిత్రులకు వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఇవన్నీ కూడా ఏంటంటే కాలసర్ప దోషానికి సంకేతాలు. ఎక్కడైనా గుళ్ళోకి వెళ్ళాలనిపోవటము, పాములు ఎక్కువ కల్లోకి రావటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే వాళ్ళ జీవితంలో ఎదగలేరు, వారు ముందుకు వెళ్ళలేరు, ఎవరిని లవ్ చేసిన సక్సెస్ అవ్వదు, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఇంకా వీరిని అంటూ ఉంటారు. ఇలాంటి దోషాలన్నా కూడా ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. అలాంటి ఇంకేదన్నా ఇలాంటివి జరుగుతున్నాయి వాళ్ళు అనుకుంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే నిజంగా వారి సమస్య ఏముంది చూసుకొని దాని ప్రకారంగా మనం వివాహం ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు అవ్వదండి, ఖచ్చితంగా అవుతుంది చేసుకుంటే. ఆ వివాహం చేయించేదానికి ప్రయత్నం అయితే మాత్రం మనం ఖచ్చితంగా చేయొచ్చు. గురుగారు, ఈ పరిహారాలు వచ్చేసి అంటే ఇప్పుడు పిల్లలు కనుక ఎక్కడో యుఎస్లో కానీ వేరే కంట్రీస్లో ఉన్నారనుకోండి, వాళ్ళు స్వయంగా చేసుకోవటానికి కుదరకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేయొచ్చు అంటారు. ఖచ్చితంగా సింహరాశిలో పుట్టినటువంటి తల్లిదండ్రులు, సింహరాశిలో పుట్టినటువంటి పిల్లలకి తల్లిదండ్రులు ఏం చేయాలంటే కనుక ఎవరైనా ఒక 3 అడుక్కునే వారు పెద్దవారు ఆడవారు ఉంటారు, వారికి ఒక 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 రకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కానీ వారికి వాళ్ళ పిల్లల పేరు మీద దానం చేసుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి 3 వారాలు, బుధవారం లేదా గురువారం రోజున. లాస్ట్ వారం రోజున వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఆంజనేయ స్వామి గుడిలో సింధూరము, నాగసింధూరము, ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనె వారికి దానం ఇస్తే కనుక ఖచ్చితంగా వారికి పెళ్ళేటువంటి యోగ్యత అయితే కనపడుతూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేసుకోవాలి 3 వారాలైనా సరే. ఇలా చేస్తే తల్లిదండ్రులు చేస్తే కనుక వివాహ యోగం అనేది వారికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. భార్యాభర్తలు దూరమైనారు, తట్టుకోలేకపోతున్నారు, తల్లిదండ్రులు అయితే బాధపడుతుంటారు కదండి. ఎంతోమంది వచ్చి దీవెనలు తీసుకుని వివాహం చేసిన తర్వాత భార్య దూరం, భర్త దూరంగా ఉన్నారంటే కంపాటబిలిటీ ఏదో సమస్య ఉన్నట్టు అర్థం. లేదా పుట్టింట్లో వారి ఇంట్లో అమ్మవార్లకో లేకపోతే స్వామివారికో ఏదైనా దీక్ష తీసుకుంటున్నో దాన్ని ఉపశమనం చేసుకోవాలి, ఏదైనా ప్రమాణాలు చేసి ఉండాలి. ఏదైనా జాతకంలో కుదరకపోతే కూడా వారు వివాహం చేసుకున్న దానికి చాలామంది ఏం చేస్తారంటే జాతకం పొంతన కుదరలేదనుకోండి పేర్లు మార్చేస్తారు. పేర్లు మారిస్తే జాతకం మారుతుందా? మారదు కదండి. అలాగా ఏదో మప్పిపుట్టి మాయ చేసేసి పెళ్ళిళ్ళు, వివాహాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా ఏం చేయాలంటే కనుక ఖచ్చితంగా భార్య భర్త దూరమైనారు అంటే ఎవరికైతే భార్య కావాలో, ఎవరికైతే భర్త కావాలని మనస్ఫూర్తిగా అనుకుంటారో వారు ఏం చేయాలంటే కనుక ఎక్కడైనా ఆలయాల్లో కనుక రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర వాటి రెండింటికి వివాహం చేయాలి. వాటి రెండింటికి వివాహం చేస్తే విడిపోయినటువంటి భార్య భర్తలు కలిసేదానికి కూడా ఎక్కువ అదృష్టం ఉంటుంది. దీనిలో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చేసుకుంటే ఖచ్చితంగా భర్త దూరమైన దగ్గర అవుతారు, భార్య దూరమైన దగ్గర అవుతుంది. ఇక మనుషులు లేకపోతే ఏం చేయలే, కానీ మనుషులుంటే మాత్రం ఖచ్చితంగా దగ్గర అవుతారు.
విన్నారు కదా, సింహరాశికి సంబంధించిన వివాహ యోగం గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే ఒకసారి మీ వివాహ పొంతనలు కానీ ఇవి జాతకాలు కానీ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.